నమస్తే అందరికీ. చూసిరు కదా, నేనైతే మీషోలో తీసుకున్న శారీతో ఇట్లా 3 అవుట్ఫిట్లు అయితే అంటే 3 రకాలుగా బెల్ట్ పెట్టుకోవచ్చు, నార్మల్ ఉండొచ్చు, కోట్ వేసుకోవచ్చు అనమాట. ఇట్లయితే స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్. మీరు ఎవరైనా కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసిరు కదా, శారీ మొత్తం శారీ అనమాట ఇది. అయితే ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనకి బ్లౌజు పళ్ళు పాటు తీసేద్దాం. ఉన్న దాంట్లోనే మళ్ళీ మనం లాంగ్ ఫ్రాక్కి కటింగ్ చేసుకుందాం అనమాట. నేను ఎట్లా శారీని మొత్తం యూజ్ చేసేదన్నమాట చూడండి మీరు తప్పకుండా. ఇంకా చూస్తేనే కదా తెలిసేది ఏదైనా. ఇట్లయితే నేను ఫస్ట్ బ్లౌజ్ తీసేసిన. ఇదేమో మనకి పళ్ళు పాటు అనమాట, పైట కొంగు, అది కూడా తీసేస్తున్నా చూడండి. ఎందుకంటే మిగతా అంతా ప్లెయిన్ కదా. చూడండి ఇట్లయితే తీసేస్తున్నా. ఇట్లయితే అయిపోయింది అనమాట. దీంట్లోనే మనము లాంగ్ ఫ్రాక్ ఇదైతే 3.5 తీసుకుంటున్నాను అనమాట. పండు కొంచెం పెద్దది కదా, 3.5 అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఫ్రీగానే స్టిచ్ చేద్దాంలే, ఎందుకు మంచి కుర్చీలు పెట్టానట్లు. చిన్నపిల్లలకైతే 3 మీటర్స్ తీసుకోండి. దాంట్లో మళ్ళీ ఆఫ్ చేసుకొని ఫ్రాక్స్కి మనం ఎట్లా రెండు పార్ట్స్ లాగా కుట్టుకుంటాం కదా, అట్లా అనమాట. చూడండి నేనైతే 3.5 తీసుకొని అయితే కట్ చేసుకుంటున్నా. మిగతా క్లాత్ని పై పార్ట్కి దాంట్లో ఉన్న బార్డర్ని కోట్ లాగా డిజైన్ చేద్దాంలేని ఐడియా అనమాట నాది. చూడండి ఇట్లయితే నేను 3.5 మీటర్లు లెహంగాకి కింద తీసుకుంటున్నాను అనమాట. ఇదేమో బ్లౌజ్ పార్ట్ కోసం తీసుకుంటున్నా. అర్థమవుతుంది అన్నట్టే నేను క్లియర్గా చెప్తాను అనమాట చూపించేటప్పుడు. పక్కకు పెట్టేసుకుందాం. దీన్ని కూడా 3.5 మీటర్లు కదా, చూడండి దీన్ని కూడా పక్కకు పెడదాం అనమాట. మడత పెట్టేసి పక్కకు పెడతా. తర్వాత ఏంటంటే మనము బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. ఫస్ట్ ఎప్పుడైనా ఇవి పక్క పెట్టుకున్నాక ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ తీసుకుందాం. నేను లైనింగ్ ఎందుకు చూపిస్తున్నా నేను ఎట్లా అంటే మనం ఒక పక్క నుంచి లైనింగ్ని ఎట్లా తీసి పక్కకు పెట్టుకుంటాం అనేది అయితే చూస్తారన్నట్లు నేను ఇది కూడా పెడుతున్నాను అనమాట. చూడండి ఎట్లయితే అంటే పై పార్ట్కే నేను హ్యాండ్స్కి వేయట్లేదు అనమాట. లైనింగ్ 14.5, 14, 15, మరీ హైట్ ఎక్కువ ఉంటే 15, మామూలుగా ఫ్రాక్స్కి 14.5, 14 సరిపోతుంది. కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. అంత కరెక్ట్ ఉందా లేదా అయితే మెజర్ చేసుకొని నీట్గా ఒక గీత అయితే గీసుకోండి. ఎందుకంటే ఆ గీత వరకే కదా మనం కట్ చేసుకునేది. నేనైతే 6 పెడుతున్నా. మా పాప అంత పిల్లలకైతే 6 మస్తు అనమాట. ఎందుకంటే రౌండ్ నెక్ అనమాట, డీప్ నెక్, వెనకాల ఎక్కువ డీప్ తీస్తున్నా ఈసారి. మామూలుగా ముందు 5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఈ మధ్యలో కొలత కూడా ఎందుకు చెప్తున్నా అంటే మనకి కరెక్ట్ పెట్టుకోవాలన్నమాట పైనుండి గీత వచ్చేటప్పుడు. అందుకే ఎవరైనా చెక్ చేసుకోలేదంటే ముడతలు వస్తుంటుంది అనమాట, నీట్గా ఉండదు. ఎప్పుడైనా మనం చంక రౌండ్ గీస్తున్నప్పుడు ఆ మధ్యలో కూడా గ్యాప్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇదైతే 9 ఇంచెస్ పెట్టుకుంటున్నా. మనకి 36 సైజు కదా. బ్లౌజ్ అయినా ఏవైనా మామూలుగా మెజర్ చేసుకునే తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇట్లా 36 కదా, 4 అంటే మెజర్ చేసి చూపిస్తున్నా. మళ్ళీ ఆ నుంచి ఆడికి ఇట్లా తీసుకోరు. ఏమున్నా వేస్ట్ సైజ్ అయినా ఇట్లనే కొలుచుకోరు మీరు. వేస్ట్ అయినా, నడుము అయినా, చెస్ట్ అయినా ఏదైనా సరే ఇట్లనే మెజర్ చేసుకోవడానికో వచ్చేస్తుంది కొలతలు. 9 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ 8 తీసుకుంటున్నా వేస్ట్ సైజు. చెప్పినా కదా, ఇది కూడా అంతే. మీరు వేస్ట్ సైజు కొలుచుకొని దాన్ని 4 భాగాలు వేసుకొని అయితే ఇట్లా పెట్టుకోండి. 1 ఇంచ్ మనం ఖర్చుల కోసం అని చెప్పినా కదా, అంటే డాట్లు పెడతా కదా బ్యాక్ ఫ్రంట్. నేను కంపల్సరీ డాట్స్ వేయాలి. వేస్తేనే నీట్గా ఉంటుంది అనమాట. దీనికి 1 ఇంచు, 1.5 ఇంచు, 2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్, అది ఇష్టము, పట్టు ఉంటుంది అనమాట. దాన్ని 1.5 ఇంచు, 2 ఇంచు లాస్ట్, అంతే, ఎక్కువ అవసరం లేదు. దీన్ని 1.5 తీసుకుంటున్నా రౌండ్ కోసం నేను, చంక రౌండ్. ఎందుకంటే కింది నుండి మీరు 3 అట్లా పెట్టుకోనుకో మీకు మంచిగా మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఒక షేప్ వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను ఎప్పుడైనా అట్లా పెట్టి గీసాను అనమాట. 3 ఇంచులు మనకి రౌండ్ కోసం, 3 ఇంచులు భుజం మీద అనమాట. 6 ఇంచెస్ కదా నేను ఈసారి తీసుకుంది. ఎట్లయితే కట్ చేసుకోరు నీట్గా. ఈజీ. లాంగ్ ఫ్రాక్స్ ఆల్రెడీ అందరికి స్టిచ్చింగ్ వచ్చనుకుంటా. వస్తే చూడండి, లేకపోతే అర్థం కాకపోతే ఒకసారి వీడియో చూడండి. ఎట్లయితే వచ్చింది మనకి. అయితే గల్లాలు కొంచెం బ్యాక్ డీప్ అని చెప్పినా కదా, డీప్ కొంచెం తీస్తున్నాను అనమాట నీట్గా ఉండడం కోసము. ఎట్లయితే 5.5 పెట్టుకున్నాను అనమాట నేను. 5.5, 6 ఇష్టము. ఇంకా అది కూడా బ్యాక్ మీ ఇష్టము.
నార్మల్గా బోట్ నెక్ అయితే ఇట్లా 6 ఇంచెస్ పనికిరాదనమాట, మనకి 7 తీసుకోవాలి. ఇది మామూలుగా డీప్ తీసుకుంటేనే 6 తీసుకోవాలి. 6, 5, 5.5 సన్నగా ఉన్న పిల్లలకైతే కొంచెం 5, 4.5 అట్లా తీసుకుంటారు, ఎందుకంటే భుజాలు జారుతాయి కదా, అందుకోసం అన్నట్లు చెప్తున్నా. ఇదైతే ఫ్రంట్, దీనికి మామూలుగా మనం తక్కువ తీసుకుంటాం కదా ముందు నెక్, అందుకే వేరువేరుగా కట్ చేసుకుందాంలే అనేసి తీసుకున్నా నేను. ఫ్రంట్ ఐడియా కోసం రాస్తున్నాను అనమాట, అంటే చూస్తానన్న అర్థమవుతుంది కదా అంటే ఇది ముందు భాగము అనేసి. అయితే 3 కంపల్సరీ 3 ఇట్లా తీసుకొని రౌండ్ నెక్ తీసుకుంటే కొంచెమే, మనం నెక్కులు తీసుకున్నప్పుడు కొంచెం 1/2 ఇంచ్ అంత పెట్టుకొని ఆ మూలలా గీసుకొని ఇట్లా రౌండ్ తీస్తే నీట్గా వస్తుంది రౌండ్ అయితే. చూడండి ఇదేమో లోతు తీస్తున్నాం, ముందు భాగానికి కంపల్సరీ బ్లౌజ్ కానీ దీనికైనా లోతు తీసుకోవాలి, లోతు తీసుకుంటేనే మనకు నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లా ఐడియా వచ్చేస్తుంది అది గీస్తుంటేనే. లోతు కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అంత లోతు తీసుకుంటే సరిపోతుంది. ఎదుటి వాళ్ళు కట్ చేసినప్పుడు చూడాలి వాళ్ళు ఎక్కడ గీసిరు ఏంది ఎట్లా గీసిరు అని, ఒకవేళ మనకు అర్థం కాకపోతే అబ్జర్వ్ చేయాలన్నమాట. చూసిరా, ఇది మనకి 3.5 మీటర్లు కట్ చేయంగా మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని 4 ఫోల్డ్లు వేసుకొని అయితే ఇట్లా హ్యాండ్స్కు పైన వచ్చేటట్టు మిగతా పక్కకి పెట్టిన అనమాట. ఈ 5 ఇంచెస్ ఇంత కొలుసుకొని అయితే 5.5 అట్లా హ్యాండ్స్ కోసం మిగతా మధ్యలో పెట్టి కట్ చేస్తున్నాను అనమాట. బాడీ పట్టుకి ఇక్కడ క్లాత్ వేస్ట్ కావద్దులే అన్నట్లయితే చూడండి ఇట్లా 4 భాగాలు వచ్చేసింది. తర్వాత కుట్టుకునేటప్పుడు గల్లాలు కట్ చేసుకోరు, లేదంటే ముందే కట్ చేసుకోరు, అది ఇష్టము. నేను కుట్టేటప్పుడు కట్ చేద్దాంలే అని అయితే ఆపేసిన. ఇదైతే హ్యాండ్ కోసం మనకి ఇందాక పైన మిగిలింది కదా, నేను 5 ఇంచే పెట్టుకుందాం అనుకున్నా హ్యాండ్స్, ఎందుకంటే సివిలేస్ వేసుకోవద్దు, మా పాప సివిలేస్ వేయదు కాబట్టి నేను ఇట్లా ప్లాన్ చేసినా కూడా. సివిలేస్ వేసుకునే వాళ్ళు సివిలేస్ పెట్టవచ్చు కోటు కుట్టుకుంటే, లేదంటే ఫుల్ హ్యాండ్ మనకి ఇప్పుడు 3.5 మీటర్లు తీసుకోగా మిగిలిన క్లాత్ ఉంది పై పార్ట్, దాన్ని హ్యాండ్స్ లాగా తీసుకున్నా సరిపోతుంది. చూసిరా ఇట్లా కోట్ వద్దు అనుకుంటే లాంగ్ ఫ్రాక్ కావాలనుకుంటే అట్లా, అంటే లాంగ్ హ్యాండ్స్ కావాలనుకుంటే అట్లా తీసుకోరి. మనకైతే ఇది కోటు కదా, అందుకే కొంచెం చిన్న హ్యాండ్సే పెడుతున్నాను అనమాట. కొంచెం ఇట్లయితే హ్యాండ్ మామూలుగా తీసేసుకొని తర్వాత కుట్టుకునేటప్పుడు దాని ముందు ఏది వస్తుందో అది చూసుకొని షేప్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం రౌండ్ కట్ చేసి ఇట్లయితే ఇది అయిపోయింది అనమాట మనకి బాడీ పార్ట్ అంతా. చూసారు కదా, ఇదైతే మనకి ఇప్పుడు మనం ఫుల్ లెంత్ కొలుసుకున్నాక మనం ఎంత తీసుకుంటాం పైన మెజర్మెంట్కి బాడీ పార్ట్కి దాన్ని తీసేసి మిగతా అంతా పెట్టేసుకోరి. నేను చెప్పాల్సింది అయితే ఇదే, లాంగ్ ఫ్రాక్ అయినా దేనికైనా గుర్తుపెట్టుకోరి. నాకైతే 55 ఏమో, దాంట్లో 14.5 తీసేసి 41 పెడుతున్నాను అనమాట. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టేసిన అనమాట నేను. మీరు కూడా అంతే, ఏదైనా సరే పైన కొలత తీసేసి కిందది కట్ చేసుకోరి. ఇంత ఉంది, ఎక్కువ లెంత్ అయితే ఇవ్వలేదు అనమాట ఈ శారీని, అందుకే కొంచెం బార్డర్లు వీలే, ఆ బార్డర్లోనే నేను కోట్కి యాడ్ చేసిన, గుర్తుపెట్టుకోరి. మొత్తం జాయింట్లు వేసి కుట్టినమాట, సరిపోయింది. ఎందుకంటే 3.5 మీటర్ల బార్డర్ కదా అట్లా అనమాట, ఏది వేస్ట్ కానేలేదనమాట. చూసారా, ఇది 2 పార్ట్లుగా చేసుకున్నాను అనమాట, ఎందుకంటే మనకు బాడీ పార్ట్ 2 భాగాలుగా కుట్టుకుంటే నీట్గా వస్తుంది పిల్లలకి, రేపటికల్లా అయినా ఏమైనా ఇప్పుకోవడానికి ఈజీ ఉంటుందని 2 పార్ట్లాగా స్టిచ్ చేసి నేను కుడతా. ప్రతిది అట్లనే ఉంటుంది నాది లాంగ్ ఫ్రాక్. దీన్ని కూడా అంతే సేమ్, ఇంకా ఒక మన లాంగ్ అది మెయిన్ పార్ట్ కన్నా ఇది ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని తీసుకోరి. నేనైతే 39 అట్లా పెడుతున్నాను అనమాట, 41 ఉండే 39 అట్లా పెడుతున్నా. తీసుకొని ఇట్లయితే కట్ చేసుకున్నాను, 2 పార్ట్లుగా కట్ చేసుకుంటాను దీన్ని కూడా. చూడండి, అదొకటి ఇదొకటి అనమాట, ఇదొకటి ఇట్లా కట్ చేసుకుంటున్నా. అది కూడా చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెం కొత్త వాళ్ళకైతే కొంచెం క్లియర్గా ఉంటుంది కదా ఎట్లా తీసుకోవాలి ఏంది అన్నట్లయితే. ఎట్లయితే చేసుకున్నా మళ్ళీ ఇక్కడ కూడా కట్ చేద్దాం, ఎందుకంటే 2 పార్ట్లు కదా, కొంచెం ముక్క మిగిలిందనమాట అంతే, మనకి ఏం మిగలలేదు. ఇక ఇక్కడ లైనింగ్ 3 మీటర్లు తీసుకున్నా, 3 మీటర్లలో బాడీ పార్ట్ కట్ చేసుకోగా మిగిలింది ఇలా కుట్టిన అనమాట. ఇక చిన్నగానే పెట్టుకోరి, మీకు ఎంత నడుము సైజు వస్తే అంత నడుము సైజు ఫిల్స్ లైనింగే కదా చిన్నగా పెట్టినా ఏం కాదు. లైనింగ్ని చిన్న కుచ్చులు పెట్టి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కుట్టుకోండి సరిపోతుంది. ఇట్లయితే అయిపోయింది అనమాట మనదంతా. అయితే తెలుసు కదా, ఇక అంతా కంప్లీట్ అయిందనమాట. కోట్కి అయితే అలాగనమాట, ఇంకా తర్వాత చూపిస్తుందాన్ని నేను. ఇదైతే మనకు లాంగ్ ఫ్రాకే కదా, ఇదైతే ఇట్లా గీసుకొని ఇప్పుడైతే కట్ చేసుకున్నా. ఆ చంక రౌండ్ అన్నీ తీసేసుకోరి, ఇంకా మనం కుట్టేటప్పుడు అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోరి. మెయిన్ క్లాత్ ఎప్పుడు ఎక్స్ట్రానే ఉండాలి, ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి.
అట్లయితే ఒక పాయించ్ ఒక పాదం అంత మందంతో స్టిచ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోరి. మనము ఇది నేను అంటే రైట్ రాంగ్గా పెట్టుకొని కుట్టుకొని తిప్పేస్తాను అనమాట. ఈజీ అయిపోతుంది, జల్దీ అయిపోతుంది అన్నట్టు, తొందర అయిపోతుంది. లేదంటే మళ్ళీ హెమ్మింగ్లు అంతా తలనొప్పి. అయినా సరే నీట్గా ఉంటుంది అనమాట, కుట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనము నీట్గా స్టిచ్ చేస్తే నీట్గానే ఉంటుంది. చూడండి ఇట్లయితే కుట్టుకున్నా, ఇట్లయితే కట్ చేసుకుంటున్నా చూడండి. ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ మెయిన్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని మనం డాట్ లాగా పెట్టుకొని తిప్పేసి మళ్ళీ కుడితే నీట్గా వస్తుంది అనమాట. బ్లౌజులకు అయితే ఇట్లా చేయకండి, హేమింగ్ అయితే కంపల్సరీ ప్రిపేర్ చేయండి. ఇది ఫ్రాక్స్ కదా అన్నట్లు నేను ఇట్లా కుడతా. చూడండి రైట్ రాంగ్గా చూసుకోవాలి క్లాత్ మాత్రము, ఎందుకంటే తేడా పెద్ద తెలియదు కదా మనకి, నాకు తెలియదు. అయితే నీట్గా చూసుకొనే కుడతా అనమాట. ఇట్లయితే నీట్గా దానిపైన స్టిచ్ చేస్తే నీట్గా అయిపోతుంది అనమాట. చూసిరా నీట్గా స్టిచ్ అయింది అనమాట. మళ్ళీ సైడ్లు కూడా అంతా స్టిచ్ చేయండి, ఎందుకంటే క్లాత్ కదులుతుంది కదా. ఒరిజినల్కి మనకి లైనింగ్కి జర అటాచ్ ఉండాలంటే జర టైం పట్టినా సరే కుట్టేసుకోరే, లేదంటే గమ్ము వాడుతురు ఈ మధ్యలో అట్లా పెట్టినా పర్లేదు. ఇట్లయితే మధ్యలోకి తీసుకొని మనకి డాట్ పెట్టుకుంటాం కదా, చూడండి నేను 4 తీసుకుంటాను అనమాట. అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అంటాను అనమాట. దీన్ని మనకి 3.5 అన్న 4 అన్న, నేనైతే 4 తీసుకుంటున్నా. 3.5 పెట్టుకుంటే 3.5 పెట్టుకోండి, చెస్ట్ మెజర్మెంట్ బట్టి అది కూడా ఉంటుంది. మినిమం 3.5 4 మస్తు అనమాట. పైకేమో 4.5 పెట్టుకున్నా, మధ్య నుంచి అవతలకేమో 4 పెట్టుకున్నాను అనమాట. నేను బ్యాక్ ఫ్రంట్ రెండు ఇలాగే వేస్తాను అనమాట ఫ్రాక్కి, ఎందుకంటే నీట్గా ఉంటుంది అనమాట. అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి ఇట్లయితే ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఇట్లా ఒక షేప్ గీస్తున్నాను అనమాట, ఎందుకంటే మీకు అర్థం కావాలి ఇట్లా తీసుకోవాలి అనేది. అయితే నేను చాక్ పీస్తో గీసి చెప్తున్నా. రఫ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి, లాస్ట్కి కుట్టు ఊడిపోదు అనమాట. ఇట్లయితే వచ్చింది మనకి, చూసిరా. ఇది బ్యాక్ అనమాట. ఇప్పుడు బ్యాక్ స్టిచ్ చేసిన, ఫ్రంట్ అయిపోయింది కదా. అయితే నేను నాడలు పెడుతున్నాను అనమాట, దాన్ని మనం లోపలికి కుట్టేటట్టు ప్లాన్ చేసిన అనమాట. ఇది ఏం చేసిన అంటే లైనింగ్ మధ్యలో అసలు మధ్యలో ఉంటుంది కదా గ్యాప్ పెట్టేసి కుడతా అనమాట. నీట్గా వస్తుంది, అప్పుడు కనపడదు అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్లు. చూడండి రౌండ్ నెక్ కదా, డీప్ తీసిన అనమాట కొంచెం నేను. అంటే ఇట్లయితే వచ్చింది. ఇట్లయితే నీట్గా అనుకుంటూ చూసిరా. నేను అంటే మనము అది నాడలు ఎట్లా పెట్టినాం అనేది కూడా చూడండి, చూస్తేనే కదా తెలిసేది, మర్చిపోద్దు ఏదైనా. మళ్ళీ ఈ లాస్ట్ కూడా సేమ్ అట్లనే పెట్టుకుంటున్నా, ఎందుకంటే తిప్పేసినాం అనుకో నీట్గా ఉంటుంది అనమాట, ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ మనం సపరేట్ ఏమి కుట్టాల్సిన అవసరం లేదు, అందుకే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోరి మంచిగా ఉంటుంది నీట్గా. ఎక్స్ట్రా మనకు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇట్లా కట్ చేసుకు చిన్నగా. దారం తెగొద్దు, మనం కుట్టుకున్న దారం మీద పడొద్దు కత్తెర, ఎప్పుడు గుర్తుపెట్టుకోరి కట్ చేసుకునేటప్పుడు. జస్ట్ దాని దగ్గరలో పోవాలి తప్ప దాని మీద పడ్డదనుకో మళ్ళీ ఊడిపోతుంది అనమాట, దారం కుట్టు ఊడిపోతుంది కదా కట్ అయితే. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా, మామూలుగా అయితే తెలుసు కదా అందరికీ కుట్టుకునే వాళ్ళకి. ఇది కూడా సేమ్ ఇక లైనింగ్ని అని అసలు కుట్లు వేసుకుంటాను అనమాట, ఎందుకంటే జారకుండా ముడతలు రాకుండా ఉండడం కోసం. తప్పకుండా వేసుకోవాలి, వేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి. అదైతే చాలా ఓల్డ్ మిషన్, అది రిపేర్ వచ్చిన కొత్తది తీసుకుతాబట్టి అది రిపేర్ కూడా రావట్లేదు, కాకపోతే కొంచెం బలవంతంగా పడుతుంది అనమాట కుట్టు. ఎట్లయితే దీనికైతే 1/2 ఇంచ్ సరిపోతుంది, ముందు భాగానికి అయితే ఒక 1/2 ఇంచ్, దీనికి 1/2 ఇంచ్ అంతా తీసుకోరి. సేమ్ ఇది కూడా అంతే, 4.5 పైకి 4, మనకి సైడ్కి మెయిన్ అంటే మధ్యలో నుంచి అటు 4 ఇటు 4 తీసుకోరి. ఇది చాలా నా ఛానల్లో చాలా స్టిచ్చింగ్ ఇచ్చిన, అన్నిటికీ చెప్తున్నాను అనమాట, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తెలుస్తుంది కదా అన్నట్లు నాదనమాట. కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, మళ్ళీ వేరే పోయి చూడకుండా ఉండాలన్నట్లు అన్నీ క్లియర్గా అంటే అర్థమయ్యేలా, అంటే అర్థమవుతుంది అన్నట్లు చెప్తాను అనమాట నేను.
ఇప్పుడైతే రెండు జాయింట్లు చేసేస్తున్నాను అనమాట. కంపల్సరీ 2 కుట్లు వేసుకోవాలి, గుర్తుపెట్టుకొని. భుజం పైన ఇంకా రెండింటిని జాయిన్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. అయిపోయింది. ఇది ఇక్కడికి హ్యాండ్స్ యాడ్ చేసుకుందాం. ఇంకా అయిపోయిందనమాట. హ్యాండ్ కరువు అయితే ఇట్లా లోతు అయితే తీసుకోరి కంపల్సరీ. ముందు భాగం ఏది వస్తే దానికి కొంచెం అంత కరువు తీసుకోరి. చంకలోకి వస్తుంది కదా మెయిన్ పార్ట్, అక్కడ నుంచి అయితే తీసుకోండి. అది వేరే పెట్టినా ఇది ఒకటి క్లియర్ పెట్టలేదన్నమాట. ఇట్లయితే స్టిచ్ చేసుకోండి. చూసారు కదా, ఇట్లా హ్యాండ్స్ అయితే ఇష్టము స్లీవ్లెస్ పెట్టుకుంటే స్లీవ్లెస్ పెట్టుకోరి. నేనైతే హ్యాండ్స్ కొంచెం చిన్నగా వేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇట్లా కరెక్ట్ వచ్చిందా కదా, కరెక్ట్ చూసుకోరి. ఎందుకంటే కరెక్ట్ రావాలి కదా. 2 వైపులా చెక్ చేసుకోరి, 2 వైపులా అలాగే కుట్టుకోరి. దీన్ని అయితే మనం కుర్చీలు ఎట్లా అంటే ఫస్ట్, ఎందుకంటే డాట్లు ఇట్లా పెడతాం కాబట్టి మనకి ఎంత ఖర్చు వచ్చిందో అంత చూసి అయితే పెట్టుకోరి. నేను దీనికోసమని మీకు ఇది పెట్టిన అనమాట. ఇప్పుడు కుట్టేటప్పుడు కుర్చీలు ఇప్పుడు మనకు నడుము సైజ్ వచ్చిందా, దాన్ని బట్టి మీరు ఆ కుర్చీలన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ అంతా మెయిన్ క్లాత్ కొంచెం వదిలినాక కుర్చీ పెట్టుకోరి. కుర్చీ మధ్యలోకి వచ్చినాక మళ్ళీ పొర తీసుకొని మళ్ళీ లోపలికి ఇట్లా దొబ్బండి. మళ్ళీ ఆగి మళ్ళీ ఇట్లా వస్తుంది మీకు. నేను ఒక 1 ఇంచ్ అంతా 1/2 ఇంచ్ అంతా పెట్టిన. ఇష్టము, ఫ్రాకే కాబట్టి మీ ఇష్టము, ఎంతైనా పెట్టుకోరి. అది ఇంతే పెట్టాలని ఏం లేదు, ఎట్లా వచ్చినా పెట్టుకోండి, మీకు వచ్చిన విధంగా పెట్టుకోండి. ఇట్లయితే పెట్టినమాట. మనం కొలిచి చూసుకోవాలన్నమాట. కొలిచి చూసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. కరెక్ట్ వచ్చింది అనిపించింది అనమాట నాకు. కరెక్ట్ రాకపోతే చూసుకుంటూ అంటే ఇంత పెడితే ఇంత వస్తుంది మనకేనా ఒక ఐడియా తోటి స్టిచ్ చేసుకోరి. ఇదైతే లైనింగ్ అనమాట. మనకి లైనింగ్ చాలా దూరం పెట్టి కుట్టిన, ఎందుకంటే అది కొద్దిగా ఉంది కదా క్లాత్, ఏదో పెట్టాలి కాబట్టి దూరం కుట్టుకొని 19 ఇంచెస్ని చేసుకున్నాను అనమాట. ఇక 2 కలిపి స్టిచ్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ని అసలుని వేరువేరుగా స్టిచ్ చేసిన, లేదంటే లైనింగ్ మీద పెట్టైనా స్టిచ్ చేయరి. అట్లా కూడా కొంచెం మనకి టైం సేవ్ అవుతుంది. అయితే వేరువేరుగానే స్టిచ్ చేసిన, మళ్ళీ 2 కలిపి కుట్లు వేస్తున్నాను అనమాట. చూడండి, రెండింటిని అట్నే స్టిచ్ చేసుకోరి. తర్వాత మనకి బాడీ పార్ట్కి ఇది యాడ్ చేయండి. రైట్ రాంగ్గా చూసుకొని పెట్టి కుట్టుకోవాలి. అందుకే నేను వేరువేరుగా స్టిచ్ చేసుకుంటాను అనమాట. చూడండి, ముందు పార్ట్ వేరే స్టిచ్ చేసుకుంటా, బ్యాక్ పార్ట్ వేరే స్టిచ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నీట్గా వస్తుంది, మనం కుట్టుకునేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఫ్రాక్స్. అప్పుడు మంచిగా వేసుకోవడానికైనా, లావైనా సన్నగైనా కుట్లు వేసుకోనికైనా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్లయితే కుట్టుకున్నాను నేను. చూడండి, నీట్గా వచ్చింది. మళ్ళీ ఇంకో పక్క కూడా అట్లనే యాడ్ చేసుకోవాలి. తర్వాత సైడ్ కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఈజీ లాంగ్ ఫ్రాక్ అయితే అర్థం చేసుకోవాలి. కానీ మనం ఎంత ఖర్చు తీసుకున్నామో అంత పెట్టుకుంటే దానికన్నా ఒక 1/4 ఇంచ్ అంత తక్కువ పెట్టుకొని 1.5 ఇంచ్ అంత పెట్టుకొని ఇట్లా గీత గీసుకొని అయితే కుట్లు వేసుకోరి. ఇంకా లూజ్ ఏమంటే మళ్ళీ కుట్లు వేసుకోరి. ఇక్కడైతే చూడండి 1 ఇంచు నడుము కంచి కిందికి అక్కడ రబ్ చేసి వదిలేసి మెయిన్ పార్ట్ కుట్టండి. మళ్ళీ అదే చూపిస్తా చూడండి. ఆ నుంచే మళ్ళీ ఇట్లా లైనింగ్ మీద పడకుండా మెయిన్ పార్ట్ మనం అక్కడ వదిలేసినామా ఆ నుంచి స్టిచ్ చేసుకోరి. చూసి ఆ నుంచి స్టిచ్ మెయిన్ క్లాత్, ఎందుకంటే నీట్గా ఉంటుంది అనమాట సైడ్లో. అందుకోసం అన్నట్లు మీకు అర్థం కావాలన్నట్లు నేను పెట్టిన అనమాట. అంటే ప్రతి దాంట్లో పెడుతున్నా, చెప్పినా కదా, కొత్త వాళ్ళు కూడా ఎవరైనా మళ్ళీ చూస్తే వాళ్ళకి అర్థం కావాలన్నట్లే పెడుతున్నా అనమాట. ఇట్లయితే కరెక్ట్ వచ్చింది అనమాట. నాకు కూడా చాలా కరెక్ట్ వచ్చింది, ఎక్కువ తక్కువ ఏం రాలేదు. ఫ్రాకే కదా, అంబ్రెల్లా అట్లా కాదు కదా, క్రాస్ అట్లా ఓనిక బాగా వచ్చింది. మళ్ళీ లైనింగ్ సేమ్ మనం కొంచెం నడుము కాంచట్లా మనం తీసుకున్నాం చూడు, ఆడికి వచ్చినాక మన అసలు క్లాత్ని లోపలికి ఇందాక రబ్ చేసుకున్నాం, ఆడికి వచ్చినాక అసలు క్లాత్ని దుబ్బేయండి లోపలికి. ఇట్లా లోపలికి నెట్టేసి లైనింగ్ మీద స్టిచ్ చేయండి. అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా సైడ్లు చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇట్లయితే వచ్చింది. చాలా బాగుంది ఫ్రాక్ అయితే, చాలా బాగా వచ్చింది. ఇట్లయితే వచ్చింది చాలా నీట్గా. 2 వైపులు ఇట్లనే స్టిచ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోరి. కొత్త వాళ్ళని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఒక లైక్ అయితే చేయండి, మీరు లైక్ చేసినే కదా ముందుకు పోతుంది వీడియో.
ఎట్లయితే వచ్చింది అంటే చాలా బాగుంది. షార్ట్ హ్యాండ్స్ అయినా చాలా నీట్గా వచ్చింది. బెల్ట్ తయారు చేసిన, అది బార్డర్ వేసి చేసిన అనమాట. ఇట్లుంది.